తెలంగాణలో గందరగోళానికి దారితీస్తున్నాయి గ్రామ సభలు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తూ ఉండగా ఉన్న వాళ్లకే మళ్లీ పథకాలు ఇస్తున్నారని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనర్హుల జాబితాలో చేర్చి అర్హులను తొలగించారని మండిపడుతూ ఉన్నారు. పలుచోట్ల గ్రామ సభల్లో ఆందోళనలు చేశారు. గ్రామ సభల వేదికగానే ఎమ్మెల్యేలు అధికారులను నిలదీస్తూ ఉన్నారు. మరికొన్ని చోట్ల గ్రామ సభలను బహిష్కరించారు. కూర్చొని మళ్ళీ చెక్ చేద్దామని చెప్పినాం. అట్లా ఎందుకంటాం నాకేం కాదా. నల్గొండ జిల్లా నక్కిరేకల్ మండలం మోదినిగూడెంలో గ్రామ సభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులను నిర్బంధించారు గ్రామస్తులు. గ్రామ పంచాయతీలో మౌలిక వసతుల ఏర్పాటుపై సరైన హామీ ఇచ్చేంత వరకు అధికారులను విడుదల చేయమని భీష్మించుకుని కూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నేతలతో మాట్లాడారు. వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు చేస్తామని పోలీసులు సమక్షంలో అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామ సభను నిర్వహించేందుకు ఒప్పుకున్నారు స్థానికులు. భూమి లేని వాళ్ళకి, గుంట భూమి లేని వాళ్ళకి, మళ్ళీ ఇల్లు పాత ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు రాలేదు. వీళ్ళకి గుంట భూమి లేదు సార్, వీళ్ళకి గుంట భూమి లేదు. వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీలో నువ్వు ఇల్లు ఇవ్వకపోతే దేనికి ఆ సర్వే దేనికి చేసిరు? క్షేత్రస్థాయిలో జరిగి ఉంటే వీళ్ళకి రావాలి కదా. అది నిజంగా క్షేత్రస్థాయిలో జరిగిన లిస్ట్ అయితే కాదు సార్. అది దయచేసి ఆ లిస్టు తీసుకొని బురకబిడ్డ దండకు రండి. బురకబిడ్డ దండకు వచ్చి ఆ లిస్టు ప్రకారం చూసుకో, నీకు నిజంగా అక్కడ ఇల్లు ఉందా లేదా, ఇల్లు లేదా ఉందా, భూమి ఉందా లేదా ఒకసారి క్షేత్రస్థాయిలో చూసుకో. నిజంగా క్షేత్రస్థాయిలో చేసిరన్నారు కానీ అది నిజంగా క్షేత్రస్థాయిలో జరిగినది అయితే కాదు. దీని గురించి నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ గ్రామ సభ అనేది అనవసరంగా పెట్టిన సభ ఇది. దీనివల్ల అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందంటూ సూర్యాపేట మున్సిపాలిటీ 1వ నెంబర్ వార్డులో వార్డు సభను అడ్డుకున్నారు ప్రజలు. క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా అనర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారంటూ వార్డు ప్రజలు మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా సర్వేలో బొరకపిట్ట దండా వాసుల పేర్లు లేవని ఆందోళనకు దిగారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చుని సర్వే చేశామని చెప్తున్నారని, గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అసలైన లబ్ధిదారులు ఎవరో తేలుతారన్నారు. సర్వేని రద్దు చేసి అధికారులు గ్రామాలకు రావాలని నిరసనకు దిగారు. ప్రజలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో వార్డు సభను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు అధికారులు. దయచేసి పోలీసు వాళ్ళు కొద్దిగా మీరందరినీ కొద్దిగా కూర్చోబెట్టండి. మీకు దరఖాస్తు ఎవరైతే నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. 14 మంది ప్రభుత్వ ఉద్యోగులను రేషన్ కార్డు లబ్ధిదారులుగా ఎలా ఎంపిక చేశారంటూ బీఆర్ఎస్ నేతలు అధికారులను నిలదీశారు. అధికారులు సర్వే చేయకుండా అనర్హులను సైతం ఇందిరమ్మ ఇళ్లు, రైతు ఆత్మీయ భరోసాకు పథకాలకు అర్హులుగా ఎంపిక చేశారంటూ మండిపడ్డారు. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయాలంటూ గ్రామస్తులు, ఇతర నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణలో గ్రామ సభలపై కూడా గందరగోళం నెలకొన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ కూడా గ్రామ సభలను అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్లో అందిస్తారు. శేఖర్. ఎస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి గ్రామ సభలు 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక
రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు ఈ రెండు అంశాల మీద ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద వస్తూ ఉంది. జరిగినటువంటి తీరు బాగాలేదు. ఎవరికీ తెలియకుండా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపిక ఎట్లా చేస్తారన్నటువంటి ప్రశ్నలు గ్రామ ప్రజల నుంచి ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి. చాలా గ్రామాల్లో ముఖ్యంగా జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో గ్రామాల వైజ్గా మండలాల వైజ్గా ఈరోజు గ్రామ సభలు నిర్వహించారు. ఈరోజు నిర్వహించినటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రజల నుంచి వ్యతిరేకత రావడమే కాకుండా ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి లిస్టు మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుంది, ఎంపిక విధానం సరైనటువంటి విధంగా లేదు, అధికారులు చెప్పేటువంటి గైడ్లైన్స్ ఓ రకంగా ఉన్నాయి, ఎంపిక చేసినటువంటి అర్హుల లిస్టు మరో రకంగా ఉంది. అనర్హులందరికీ కూడా అటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పేర్లు వచ్చాయి, అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పేర్లు కూడా వచ్చాయి. నిరుపేదలకు అన్యాయం జరుగుతుందన్నటువంటి విషయాన్ని గ్రామ ప్రజలంతా కూడా ఎత్తి చూపారు. రసాబసాగా జరిగింది. కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. కొన్ని గ్రామాల్లో అధికారులను గ్రామసభ నిర్వహించకుండానే వెనక్కి తిప్పి పంపారు. కొన్ని గ్రామాల్లో అయితే అధికారులందరినీ కూడా గ్రామసభ జరిగినటువంటి ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయాల్లో వేసి తాళాలు వేసినటువంటి ఘటనలు ఈరోజు ఉదయం నుంచి కూడా చూసాం. మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. 2 రోజుల నుంచి కూడా కొత్త దరఖాస్తులకు సంబంధించినటువంటి ఎంపిక విషయంలో కావచ్చు, అట్లాగే రేషన్ కార్డుల పంపిణీ ఎంపిక విషయంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లిస్టు విషయంలో కూడా అధికారులు నిబంధనలు పాటించడం లేదు, ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి విషయం మీద ప్రభుత్వం స్పందించింది. ఎక్కడ కూడా ఇబ్బంది కాదు, అర్హులందరికీ మేము న్యాయం చేస్తాము, అర్హులందరి లిస్టులు ప్రకటన చేస్తాము, గ్రామ సభల్లో వాటన్నిటిని ఫైనల్ చేస్తామనేటువంటి విషయం మీద ప్రజల నుంచే డైరెక్ట్గా వ్యతిరేకత రావడము, గ్రామ సభల్లో పెట్టినటువంటి లిస్టు ఏదైతే ఉందో ఆ లిస్టును అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళీ ఏవైతే దరఖాస్తులు చేసుకున్నటువంటి వాటన్నిటిని తీసుకొచ్చిన తర్వాత ఫీల్డ్ విజిట్ చేసి గ్రామాల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాతనే లిస్టును ప్రకటించాలని ప్రజలందరూ కూడా తిరగబడినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ మొదటి రోజు మంత్రులు కావచ్చు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎక్కడా కూడా పాల్గొనలేదు. కేవలం ఎంపీడీఓ, ఎంఆర్ఓ అట్లాగే విలేజ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మాత్రమే ఈ కార్యక్రమాలు జరిగాయి. ఉన్నతాధికారులు కావచ్చు, అట్లాగే మంత్రులు ఎవరు కూడా పాల్గొనలేదు. రేపు మంత్రుల కార్యక్రమం ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.